ఈ ఫ్లవర్స్ ఏంటా అని అనుకుంటున్నారా? ఇవి సోప్స్ అండి. నా చేతులతో నేను ఈ హోమ్ మేడ్ హైజీన్‌గా నేను ప్రిపేర్ చేశాను. వీటిని చాలా సింపుల్‌గా, రెగ్యులర్‌గా మనకి దొరికే వాటితోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను ఇవి హార్మ్ అయితే జీరో అండి. కెమికల్స్ గానీ, ఎటువంటి హార్మ్స్ గానీ ఎలాంటివి ఉండవు. మన ఫేస్ మీద, మన స్కిన్ మీద చాలా జెంటిల్‌గా వర్క్ అవుతుంది. దీనికి మనకు కావాల్సింది ఈ గ్లిసరిన్ సోప్ ఒకటి మనం ఆన్లైన్‌లో అయితే ఆర్డర్ పెట్టుకోవాలి. మీకు కావాలంటే లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్‌లో, ఒకసారి క్లిక్ చేయండి. ఇది ప్లెయిన్ సోప్ అండి. అంటే ఇందులో ఏమైనా సెంట్ కానీ ఏమీ ఉండదు. జస్ట్ ఇది సోప్ బేస్ అనమాట. మీరు ఎటువంటి సోప్ తీసుకున్నా ఇలా సోప్ బేస్ అనేది ఉంటుంది. ఇందులోనే మనకు నచ్చినట్టు ఇంగ్రీడియంట్స్ కలుపుకోవాలి. ఆ సోప్ బేస్ని డబుల్ బాయిల్ చేయాలి. ముల్తానీ మట్టి, శనగపిండి, బియ్యం పిండి, ఇంకా అలోవెరా, వైటమిన్ ఈ క్యాప్సూల్స్, కొంచెం రోజ్ వాటర్, ఇంకా కోకోనట్ ఆయిల్. ఈ అలోవెరాని నీళ్ళల్లో ఒక హాఫ్ అన్ అవర్ నానపెడితే ఆ యెల్లో కలర్ మొత్తం అంతా బయటకు వచ్చేస్తుందండి. తర్వాత ఇలా స్మూత్గా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాం. మనం రెడీగా పెట్టుకోవాలి అలోవెరా, ముల్తానీ మట్టి, బియ్యం పిండి, ఇంకా శనగపిండి. ప్రతి దాంట్లో అంటే నేను 4 రకాలుగా సోప్స్ చేస్తున్నాం కదా, ప్రతి దాంట్లో ఒక స్పూన్ చొప్పున రోజ్ వాటర్ వేసుకున్నాను. ఇంకా ఒక కోకోనట్ ఆయిల్ వేసుకున్నాను. ప్రతి దాంట్లో 2 వైటమిన్ ఈ టాబ్లెట్స్ అయితే నేను లోపల ఉన్న ఆయిల్ని వేసాను. పైన క్యాప్సూల్ అలా వేసేయకూడదండి. కట్ చేసి లోపల కొంచెం లిక్విడ్లా ఉంటుంది. ఆ లిక్విడ్ని మాత్రమే నేను యాడ్ చేసుకున్నాను. ఈ సోప్స్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చండి. చాలా జెంటిల్గా, సాఫ్ట్గా ఉంటుంది. ఇంకా మనం ఇందులో మన స్కిన్కి ఎటువంటి న్యూట్రిషన్స్ కావాలో అవన్నీ యాడ్ చేస్తున్నాము. ఆయిల్, వైటమిన్ ఈ, అలోవెరా వేస్తున్నాము, ముల్తానీ మట్టి వేస్తున్నాము, శనగపిండి వేస్తున్నాము, రైస్ ఫ్లోర్, బియ్యం పిండి వేస్తున్నాము. ఈ సోపు మొత్తాన్ని తయారైపోయిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని మనం స్టోర్ చేసుకోవాలి. 3 to 4 months వరకు ఈ సోప్స్ అనేవి స్టోర్ ఉంటాయి. ఈ సోప్ బేస్ డబుల్ బాయిల్ చేయాలండి. అంటే ఒక పెద్ద గిన్నెలో వాటర్ తీసుకొని దానిపైన ఇంకో గిన్నె పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని హీట్ చేసుకుంటే ఆ సోప్ బేస్ అనేది మీరు చూస్తున్న విధంగా ఇలా లిక్విడ్లా అవుతుంది. ఒక్కొక్క గిన్నెలో నేను ఒక్కొక్క గరిట సోప్ బేస్ అయితే వేసుకున్నాను. మెజర్మెంట్స్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. లోతు గరిటతో కంప్లీట్గా ఫుల్గా ఒక గరిట వేస్తే సరిపోయింది. ఇవి వెంటనే గడ్డ కట్టేస్తాయండి. మీరు మళ్ళా హీట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుతూ ఉండగానే అది స్టిక్కీగా గడ్డలా కట్టేస్తుంటుంది. దీన్ని మళ్ళీ హాట్ వాటర్లో పెట్టి లిక్విడ్ లాగా అయిన తర్వాత మాత్రమే మనం మౌల్స్లోకి యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే మీ ఫేవరెట్ ఎసెన్షియల్ ఆయిల్స్ కానీ, లేదా ఫేవరెట్ సమ్ సెంట్స్ కానీ, స్ప్రేస్, పర్ఫ్యూమ్స్ కానీ ఉంటాయి కదా, అవి జస్ట్ ఒక 2 to 3 డ్రాప్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా స్టిక్కీగా అయిపోయింది నేను కలుపుతూ ఉన్నప్పుడే. దీన్ని మళ్ళీ హాట్ వాటర్లో పెట్టుకొని ఆ కన్సిస్టెన్సీ కంప్లీట్గా లిక్విడ్లా అయిన తర్వాత మాత్రమే మౌల్స్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి 1 to 2 hours టైం అయితే పడుతుందండి. కొంచెం ఓపిక్గా ఎవరి హెల్ప్ అయినా తీసుకుంటూ మీరు చేసుకున్నట్టయితే ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది. మనం పిండిలో సోప్ లిక్విడ్ కలుపుతున్నాం కాబట్టి అది కొంచెం స్టిక్కీగా అయిపోతుంది. వెంటనే మళ్ళీ మనం హాట్ వాటర్లో ఆ బౌల్ పెట్టుకుంటే అది లిక్విడ్ లాగా మళ్ళీ అయిపోతుంది. అప్పుడు మౌల్స్లోకి మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ సిలికాన్ మౌల్డ్ ఏంటంటే మనకి వెంటనే అన్మౌల్డ్ అవడానికి ఈజీగా ఉంటుంది. మీరు ఇది సేమ్ ఏదైనా లైట్గా ఆయిల్ అప్లై చేసి నార్మల్ స్టీల్ గిన్నెల్లో కూడా మీరు కావాలంటే పెట్టుకోవచ్చు. కంప్లీట్గా 24 hours అలా వదిలేయండి గాలికి. అప్పుడు మీరు చూస్తున్న విధంగా సోప్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఒక్కొక్క సోప్కి ఒక్కొక్క మంచి వాల్యూస్ అయితే ఉన్నాయండి. చక్కగా మనం శనగపిండి వేసుకున్నాం, ముల్తానీ మట్టి వేసుకున్నాం, అలోవెరా వేసుకున్నాం. చాలా మంచిగా ఇది మన స్కిన్ మీద వర్క్ అవుతుంది. ఫేస్ వాష్ రెగ్యులర్గా చేసుకోవడానికి కానీ, లేదా నార్మల్ బాతింగ్ సోప్స్ కింద కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. ప్రతి దాంట్లో మనం రోజ్ వాటర్ వేసాం కాబట్టి మంచి స్మెల్ కూడా వస్తుంది. మన స్కిన్ మీద ఉన్న ట్యాన్, పింపుల్స్ కానీ, పిగ్మెంటేషన్ మార్క్స్ కానీ, పింపుల్స్ ద్వారా వచ్చిన మార్క్స్ కానీ పోవడానికి ఈ సోప్స్ మనకి సూపర్గా పనిచేస్తాయండి. ఇవి 3 to 4 months వరకు స్టోర్ ఉంటాయి. 4 సోప్స్ ఒక 3 to 4 monthsలో యూజ్ చేయడం అంటే చాలా సింపుల్గా యూజ్ చేసేసుకోవచ్చు. డైలీ యూజ్ చేసినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. న్యాచురల్గా మనకున్న స్కిన్ ప్రాబ్లమ్స్ని క్యూర్ చేసుకుందాం. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.